భగవతే వాసుదేవాయ. ఎన్టీఆర్ జిల్లా నెమలి గ్రామంలో వేయించేసిన వేణుగోపాల స్వామి వారు స్వయం వ్యక్తంగా భూగర్భం నుండి సాక్షాత్కరించి భక్తులు కోరిన వరాలు ప్రసాదిస్తూ మహత్తరమైన దృష్టాంతరాలను ప్రదర్శిస్తూ భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నారు. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు 2026లో 28/2/2026 శనివారం నుండి 5/3/2026 గురువారం వరకు మహావైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం, ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ స్థల పురాణం ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కానీ ఈ ఈ వీడియో కూడా ప్రత్యేకమైన ఒక వీడియోలో ఆ స్థల పురాణం తెలియజేస్తాం. ముందుగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మాత్రం ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. 28/2/2026 నుంచి 5/3/2026 వరకు ప్రతిరోజు స్వామివారికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు తిరునగరి గోపాలాచార్యులచే నిత్య పూజలు, అలంకరణ ఈ కార్యక్రమం జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్ని పరాశరం వికానాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 28/2/2026 అంకురార్పణ అంటే పెండ్లి కుమారుని చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చన, స్వామివారికి అభిషేకం, పెండ్లి కుమారుని చేసిన తర్వాత నూతన వస్త్రాలు సమర్పించడం. అదే రోజు సాయంత్రం 6 గంటలకు మంగళ వాయిద్యం, విక్షోక్సేన పూజ, పుణ్యాహవచన, ఋత్విగ్గరణ, భేరి పూజ, బలిహరణ, ధ్వజపట ప్రతిష్టాపన, నీరాజన మంత్రి పుష్పం, ఇవన్నీ కూడా ఈ తొలి రోజు కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 1/3/2026 ఆదివారం నాడు ఉదయం సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చన, నవకుంభారోపణ, నిత్య హోమం, బలిహరణ, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం. అలాగే సాయంత్రం 5 గంటలకు స్వామివారు శేషవాహనారూఢులై తిరువీధుల్లో వేయించేస్తారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద వేణుగోపాల స్వామివారు రుక్మిణి సత్యభామంబర్ల ఎదుర్కోలోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తర్వాత నిత్యహోమం, బలిహరణ, నీరాజన పుష్పాలు జరుగుతాయి. 2/3/2026 తేదీన సోమవారం ఉదయం సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చనలు, నిత్యహోమం, బలిహరణ, మంత్రపుష్పం. సాయంత్రం 5:30 గంటలకు వేణుగోపాల స్వామివారి మంగళ వాయిద్యాలతో, ఛత్రచామరాది ఆందోళికలతో, భజన మేళ తాళాలతో తిరువీధుల్లో వేంచేస్తూ కళ్యాణ మండప ప్రవేశం చేస్తారు. నిత్యహోమం, బలిహరణ అనంతరం రాత్రి 9 గంటలకు వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పరాశరం వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో నయనాందకరంగా నిర్వహిస్తారు. అనంతరం గరుడ వాహనారూఢులై స్వామివారు ఆలయ ప్రవేశం చేస్తారు. 3/3/2026 తేదీ మంగళవారం ఉదయం సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, నిత్యహోమం, బాలభోగ నివేదన, బలిహరణ, నీరాజనం అనంతరం 9 గంటలకు చంద్రగ్రహణ కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి గ్రహణానంతరం ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసి 4/3/2026 బుధవారం ఉదయం స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి. 4/3/2026 బుధవారం నాడు ఉదయం సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, నిత్యహోమం, బలిహరణ. ఉదయం 8:30 గంటలకు రథోత్సవం, స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం, పూర్ణాహుతి, చక్రస్నానం, నీరాజన మంత్ర పుష్పాలు కూడా సాయంత్రం 4:30 గంటలకు లోపు నిర్వహిస్తారు. స్వామివారిని పల్లకి ఉత్సవంలో నిర్వహించి తిరువీధుల్లో ఊరేగిస్తారు. తర్వాత రాత్రి 7 గంటలకు స్వామివారిని తెప్పోత్సవం నిర్వహిస్తారు. మౌనబలి, ధ్వజపట అవరోహణం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహిస్తారు. 5/3/2026 గురువారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, 6 గంటలకు స్వామివారి అమ్మవార్ల ధ్రువమూర్తులకు అభిషేకం అనంతరం పుష్పయాగం, 10 గంటలకు ఉత్సవమూర్తులకు పుష్పయాగం అనంతరం సాయంత్రం 6 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, పర్యంకాసనోత్సవం అంటే పౌళింపు సేవతోటి ఈ కార్యక్రమం ముగుస్తాయి. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలకు పీట మీద కూర్చోవలసిన దంపతులు ముందుగా కార్యాలయంలో సంబంధిత రుసుము ఉంటుంది చెల్లించి రసీదు పొందాలి.